నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారందరి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి, అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించాల్సిన పరిహారాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నేటి పంచాంగ వివరాలు, అలాగే నేటి వైశిష్ట్యం ఇత్యాది అంశాలన్నీ కూడా పూర్తిగా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళ, జ్యోతిష్య, వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, అలాగే జ్యోతిష శాస్త్రంలో పిహెచ్డి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడ్పుగంటి పద్మసరాణి గారు. వారితో మాట్లాడదాం. నేటి రాశి ఫలితాల గురించి అడిగి తెలుసుకుందాం. నేటి పంచాంగం. అమ్మా, ముందుగా నేటి పంచాంగ వివరాలు తెలియచేయండి. 28/5/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం ఉదయం 5:22, సూర్యాస్తమయం సాయంత్రం 6:27, తిథి విధియ రాత్రి తెల్లవారుజాము 1:54 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి తెల్లవారుజాము 12:29 వరకు, యోగాలు ధృతి రాత్రి 7:09 వరకు, కరణము బాలవ మధ్యాహ్నం 3:25 వరకు, కౌలవ రాత్రి తెల్లవారుజాము 1:54 వరకు, రాహుకాలం ఉదయం 11:55 నుంచి 1:33 వరకు, గుళికాలం ఉదయం 10:16 నుంచి 11:55 వరకు, యమగండం ఉదయం 7 గంటల నుంచి 8:38 వరకు, అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం ఉదయం 11:28 నుంచి 12:21, అమృతకాలం సాయంత్రం 4:33 నుంచి 5:59, వర్జ్యం ఉదయం 7:53 నుంచి 9:20. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్విన్ 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో వారి తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే అది ఏ విషయమైనా కావచ్చు. అంటే అది ఆరోగ్యపరమైన విషయాలు కానీ, వాగ్దానాలు కానీ, ధనం విషయం, ఇతరులకు ధనం ఇచ్చే విషయం, కుటుంబ వాతావరణం, అన్ని విషయాల్లో కూడా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. అలాగే జీవిత భాగస్వామికి సంబంధించి కానీ, లేకపోతే మీకు ప్రియమైన వారి కుటుంబంలో వారికి సంబంధించి కానీ ఖర్చులు, అలాగే వారికి ఏదైనా విలువైన వస్తువులు కొనివ్వడానికి కూడా ఖర్చులు లాంటివి మొదలైన దానికి ఆస్కారం అనేది మనకి కనబడుతుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున మీ మీద మీకు నమ్మకం, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత శ్రద్ధ, మీ వ్యక్తిగత ఆకర్షణ, అలాగే మీ ఆలోచనలు అన్నీ కూడా అనుకూలంగా ఉండేట్టు, అలాగే మీరు ఆశించిన విషయాల్లో విజయం సాధించే విధంగా అనుకోని అవకాశాలు రావడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా ఈ రోజున మనం భావించవచ్చు. మిథున రాశి. మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో ఖర్చులు అనేవి, అంటే ఇంతకుముందు మీరు చేసిన రుణాలు ఏదైనా ఉంటే చెల్లించడానికి కానీ, లేకపోతే ఏదైనా న్యాయ సంబంధమైన విషయాల్లో, వైద్య సంబంధమైన విషయాల్లో, రోగనిరోధక శక్తి పెంచుకునే విషయాల్లో, అలాగే ఏదైనా పోటీ పరీక్షలకు సంబంధించి ఏదైనా ఫీజులు కట్టే విధానంలో కానీ, ఇలాంటి వాటిల్లో, అలాగే ఇతరుల మీద విజయాన్ని సాధించడానికి మొదలైన వాటి రీత్యా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా అవి వీలైనంత వరకు మీరు మీ ఆలోచనలు ఎక్కువ శాతం మీ యొక్క సంతానానికి సంబంధించి, మీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఉండడం బట్టి వాటికి సంబంధించిన విషయాల్లో కూడా మీరు ఆలోచించి ఖర్చులు చేసే విధంగా మీకు కొంతవరకు అవకాశం అనేది కనబడుతుంది. అలాగే ప్రతి విషయంలో కూడా మీ యొక్క ఆలోచనలు ఇన్వెస్ట్ చేసి మీ యొక్క క్రియేటివిటీని ఎలా పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి అన్న విధానంలో కూడా ఆలోచనలు అధికంగా చేసుకుంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను కనుక మనం తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాలలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు ముందుకు వెళ్ళడం, ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, ప్రతి విషయంలోనూ మీరు ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు అనుకూలంగా ఉండడం, పెద్దల సహకారం, ముఖ్యంగా ఉన్నత స్థాయిలో ఉండే స్త్రీలతో మీరు ఆశించిన పనులలో మీరు ముందుకు వెళ్ళడానికి వారి సహకారాన్ని మీరు పొందడానికి అవకాశం ఉంది. ఉన్నత విద్య విషయంలోనూ మీకు అనుకూలతలు అనేవి గోచరిస్తున్నాయి. అలాగే మీ శ్రమకి తగిన ప్రతిఫలం లభించడం అనేది, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం అనేది, దూర ప్రదేశాల్లో విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి విద్యా సంబంధమైన విషయాల్లో నూతన అవకాశాలు రావడం
అనేది, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వారికి అనుకూలతలు, అలాగే ఆధ్యాత్మిక విషయాలలో ఎక్కువ ఆలోచనలు బాగుంటాయి. సింహరాశి. మా సింహరాశి వారికి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? మఖా, పుబ్బ, ఉత్తర సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు. సింహరాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ముందుకు పడతారు. ఆ విషయంలో ఇతరుల యొక్క విమర్శలకి గురయ్యే అవకాశం ఉన్న రీత్యా కొన్నిసార్లు స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఎక్కువ అధికంగా ఉంటాయి. అంటే చేసే వృత్తిపరమైన విషయాలలో ఇతరుల జోక్యం కానీ, లేదా వృత్తికి సంబంధించిన ప్రయాణాలు కానీ కొంత అధికంగా ఉండడం, అలాగే ఆకస్మికంగా కొత్త బాధ్యతలు ఏర్పడడం వల్ల అది అడ్జస్ట్ అయ్యే విషయంలో కూడా కొంత చికాకులు లాంటివి ఏర్పడినప్పటికీ కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో ఎలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. దూర ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలకు కూడా చాలా వరకు అనుకూలతలు, అవకాశాలు లభ్యం. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈరోజు? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తర, హస్త, చిత్త ఈ కన్యా రాశి వాళ్ళకి దూర ప్రదేశాలలో అవకాశాల కొరకు ఎక్కువ ప్రయత్నం చేస్తారు. తండ్రి ఆరోగ్యం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే అసంతృప్తి అనే దాన్ని అధిగమించే విధంగా ప్రయత్నాలు చేయాలి. ఈ ఆధ్యాత్మికత చింతన పెంచుకుంటారు. సామాజిక సేవ చేస్తారు. ఇతరుల సహకారం అనేది మీకు లభ్యమవుతుంది. విదేశీ విద్య కొరకు ఎక్కువ ఆలోచనలు చేసుకుంటూ ముందుకు పెడతారు. అలాగే సంఘంలో గుర్తింపు, గౌరవం కలిగిన వ్యక్తులు, ఉన్నత స్థాయి వ్యక్తులు, విద్యా సంబంధమైన వ్యక్తులతో మీకు మంచి మైత్రి బంధాలు బలపడతాయి. వారి సలహా సహకారంతో కూడా మీరు కొత్త నిర్ణయాలు తీసుకుంటూ మీ యొక్క అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలలో వారి సహకారంతో ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. తులారాశి. తులారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు తులారాశిలోకి వస్తాయి. ఈ తులారాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే ఏదైనా ప్రయాణ సంబంధమైన విషయాలు కానీ, ఆకస్మిక నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత గందరగోళంగా, ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది గోచరిస్తోంది. అది కూడా ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాల వల్ల మీ యొక్క వ్యాపార కేంద్రంలో కానీ, మీరు పనిచేసే ప్రదేశంలో కానీ ఆకస్మికమైన చికాకులు లాంటివి ఎదురయ్యే అవకాశం, దానివల్ల కొంత మనసు చిరాగ్గా ఉండే అవకాశం అనేది ఉంది. ముఖ్యంగా స్త్రీలతో విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఇతరులతో ఏదైనా ఒక విషయంలో చర్చించేటప్పుడు కూడా చాలా వరకు నమ్మకం కలిగేదాకా ఏ విషయాన్ని ఇతరులతో పూర్తి స్థాయిలో చర్చించకపోవడం మంచిది. ఆకస్మికమైన చికాకులు వృత్తిపరమైన విషయాల్లో ఎదురయ్యే అవకాశం ఉన్న రీత్యా తగిన విధంగా కొలీగ్స్తో కానీ లేకపోతే ఎవరితోనైనా సరే ఆచితూచి వ్యవహరిస్తూ అనవసరమైన ఘర్షణలకి, వివాదాలకి లోను కాకుండా వెళ్ళడం చాలా మంచిది. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో అంటే ఏదన్నా ఒక ప్రయాణానికి సంబంధించిన విషయం కానీ, భాగస్వామ్య వ్యవహారాలు, నూతన స్నేహితులు మొదలైన వారందరి విషయంలోనూ ఎక్కువ అనుకోని అవకాశాలు లాంటివి ఏర్పడతాయి. అంటే కొత్త వ్యక్తులతో పరిచయాలు, మైత్రి బంధాలు బలపడడం, జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా మీరు జీవిత భాగస్వామి కలిసి సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కానీ, ఇన్వెస్ట్మెంట్ విషయంలో కానీ ఎక్కువ ఆలోచనలు చేస్తారు. ఆ చేసే ఆలోచనలలో వీలైనంత వరకు ఆ ఉపాసనకు సంబంధించిన విషయాల్లో ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. ఇన్వెస్ట్మెంట్స్ కూడా సంతాన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో కొత్త వ్యక్తులతో మోసపోకుండా మాత్రం వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ఇన్వెస్ట్ చేసే విషయంలో నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మంచిది. ధనస్సు రాశి. అమ్మా, ధనుసు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. ఆకస్మికంగా ఆరోగ్య విషయంలో అనుకోని చికాకులు ఏర్పడకుండా శ్రద్ధ తీసుకోవాలి. సమయానికి ఆహార స్వీకరణ అవసరం. ఇతరులతో పోటీలతో కొంత స్పర్ధ లాంటివి ఏర్పడే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గృహ వాతావరణం సౌఖ్యంతో పాటు తల్లి మొదలైన వారి యొక్క సహకారం బాగుంటుంది. భాగస్వామితో పాటు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. నూతన విషయాలు నేర్చుకుంటారు. అలాగే గృహ వాహన విషయాల కోసం మీరు లోన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు. ఆ పరంగా విశేషంగా కొత్త ప్రదేశాల్లోకి వెళ్ళి మీకు కావాల్సిన విషయాల మీద మీరు కొంత పరిశోధనలా చేసుకునే అవకాశాలు ఉన్నాయి. మకర రాశి.
మకర రాశి వారికి ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే మనం ముఖ్యంగా ఈ మకర రాశిలోకి ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట ఈ మకర రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటాయి. అంటే ఏ విషయంలోనైనా సరే అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, సంతానం యొక్క అభివృద్ధి కావచ్చు, ఇష్టపడిన వ్యక్తులతో మీ యొక్క అనుబంధం మొదలైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఒక నిర్ణయానికి వస్తారు వారితో కలిపి, వారి కొరకు ఖర్చులు పెట్టడానికి కూడా వెనకాడరు. అలాగే ఇష్టమైన ప్రదేశాలు సందర్శించడానికి కూడా ఎక్కువ కృషి చేస్తారు. ముఖ్యులతో మీరు సంప్రదించేటప్పుడు మీ యొక్క ఆత్మీయులు అలాగే మీ యొక్క సోదర వర్గం కూడా మీకు సహకరిస్తారు. కమ్యూనికేషన్ బాగుంటుంది, ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు కుంభరాశి వాళ్ళకి మీ యొక్క వాహన సంబంధించిన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయిస్తారు. వాహనాన్ని చక్కగా ఇది చేసుకోవడానికి కానీ, గృహ వాతావరణానికి సంబంధించి కానీ, గృహంలో మీ యొక్క బంధువర్గం రావడానికి కానీ అవకాశాలు ఉన్నాయి. కొత్త విషయాలు నేర్చుకుంటారు. ఆహార సంబంధమైన విషయాలు మొదలైన వాటి మీద కొంత ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీన రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ప్రయాణాలకు అవకాశం ఉంది, దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఎక్కువ కనబడుతుంది. అలాగే మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది, ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది, ఆలోచనలు మీద శ్రద్ధ అధికంగా ఉంటుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. తోబుట్టువులతో కానీ, ఆత్మీయులతో కానీ సంప్రదించి చక్కగా చర్చల్లో పాల్గొనడం, వారితో కలిపి ఒక గ్రూప్ డిస్కషన్లా చేయడం, ఆకస్మికమైన వాటిల్లో పాల్గొనడం మొదలైన ఉన్నప్పటికీ కూడా ఈ నేపథ్యంలో ఎవరితో కూడా మీరు కొంత ఘర్షణలకి, వివాదాలకి దూరంగా ఉండడం మంచిది. మా ద్వాదశ రాశుల వారందరూ కూడా సులభంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని చూసినట్లయితే మేషరాశి నుంచి మీనరాశి దాకా 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా శ్రీకృష్ణ దేవాలయాలు సందర్శించడం కానీ, కృష్ణుడికి సంబంధించిన శ్లోకాలు కానీ, అలాగే కృష్ణుడికి సంబంధించిన స్తోత్రాలు కానీ, శతనామావులు కానీ, ఏది మీకు అనుకూలంగా ఉంటే కృష్ణుడి నామాలు ఏదైనా అన్నీ కూడా అనుకూలంగానే ఉంటాయి. కనుక ఏది అనుకూలంగా ఉంటే అది చేయొచ్చు. అలాగే దాంతోపాటుగా అవకాశం కనుక దీనికి అవకాశం లేనట్లయితే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళినా కూడా అది కూడా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం ఒక వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు. కనుక ప్రతి వ్యక్తి అన్నీ తమకే వర్తిస్తాయి అనుకోకుండా ఏదైనా సరే తమ వ్యక్తిగత జాతకాలతో కలిపి చూసుకుంటూ ముందుకు పెడుతున్నప్పుడు నడుస్తున్న దశలు, అంతర్దశలో ఉన్న చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ గోచారీత్యా జరుగుతున్న వాటికి చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ, ప్రధాన దశల్లో ఇబ్బందులు ఏదైనా ఉన్నట్లయితే దానికి తగిన పరిహారాలు ఆల్రెడీ మీరు పాటిస్తూ ఉంటారు. కనుక గోచారీత్యా స్వల్పమైన ఇబ్బందులు ఈ స్వల్ప పరిహారాలతో అధిగమించగలరని మనం అర్థం చేసుకోవాలి. నేటి వైశిష్ట్యం. అమ్మ, మరి ఈ రోజు ఎటువంటి విశిష్టత ఉందో ప్రేక్షకులకు తెలియజేయండి. నేటి వైశిష్యంలో భాగంగా ముందుగా ఈ రోజు నుంచి మనకి జ్యేష్ఠ మాసం ప్రారంభం. దీని గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. ఈ జ్యేష్ఠ మాసం అనేది మనం తీసుకున్నట్లయితే చైత్రం, వైశాఖం తర్వాత వచ్చేది జ్యేష్ఠ మాసం. ఈ మాసం అనేది ఇప్పుడు మనకి ప్రారంభమైంది. ఇక్కడి నుంచి అది ఉండే ఈ 30 రోజుల్లో కూడా ఈ జ్యేష్ఠ మాసం అనేది దాంట్లో ప్రత్యేకంగా చాలామంది ఏం చేస్తారంటే దీంట్లో వచ్చే పండుగలను కూడా మనం తీసుకున్నట్లయితే విశేషించి ఇందులో వచ్చే వాటిల్లో 2 ఏకాదశులు, అలాగే మామూలుగా దీంట్లో నిర్జల ఏకాదశి అని, యోగిని ఏకాదశి అని, కృష్ణ పింగళ సంకష్ట చవితి అని, అలాగే దాంతోపాటుగా ఇంకా మనం తీసుకుంటే ఈ యొక్క ఏరువాక పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి అని చెప్తారు. ఇలాగే దీంట్లో ఇంకా విషయాలు కనుక చూసుకున్నట్లయితే మామూలుగా ఇది దశపాపహర దశమి అని, ఇలాంటివన్నీ కూడా ఈ దీంట్లో వచ్చే భాగాలుగా మనం మాట్లాడుకుంటాం. ఇలా కాకుండా మామూలుగా కూడా జనరలైజ్గా కూడా చూసినట్లయితే ఇందులోనే ఫాదర్స్ డే అని చెప్పి, ఇంటర్నేషనల్ యోగా డే అని చెప్పి 21st ఇలాగా వాటికి సంబంధించినవి కూడా ఈ మాసంలో మనకు ఉంటుంది. అలాగే ఈ మాసంలో మనకి దాదాపుగా ఈ యొక్క రోహిణీ కార్తె కూడా 8వ తారీఖు జూన్ దాకా ఉండడం, కొంత తర్వాత కొంచెం చల్లబడ్డం లాంటివి, ఇలాంటివన్నీ కూడా ఈ ప్రధానంగా ఈ యొక్క మాసంలో మనం చూసేవి. అయితే ఈ మాసంలో కూడా ఎక్కువగా చాలామంది విష్ణువుని ఆరాధించే వాళ్ళు ఉంటారు, దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ యొక్క యోగిని ఏకాదశను, నిర్జల ఏకాదశను, వీటికి సంబంధించి సంకష్ట చవితులు పాటించే వాళ్ళు, వాటికి సంబంధించిన విధంగా ముందుకు వెళ్ళడం, ఇలాంటివి చేసే విధానాల్లో చాలా విషయాలు దాని పరంగా పాటించేవాళ్ళు దాని పరంగా చూస్తూ పెడతారు. ఇది జనరల్గా మనకి ఈ జ్యేష్ఠ మాసంలో కవర్ అయ్యే విషయాల్లో మనం ఇది చెప్తాం. అలాగే ఈ యొక్క విషయంలోనే ఈ రోజున మనం ఏదైనా ఒక ప్రత్యేకమైన ప్రదేశం గురించి ఎప్పట్లానే
ఒక స్పెషల్ ప్రదేశం గురించి కూడా మనం మాట్లాడుకోవడానికి కనుక ప్రయత్నం చేసినట్లయితే ఇవాళ మనం మాట్లాడదాం అనుకుంటున్న మరొక చల్లని ప్రదేశం ఏంటి అంటే, ఎందుకంటే సమ్మర్ కాబట్టి వీలైనంతవరకు చల్లని ప్రదేశాల గురించి కొంత మనం వెళ్ళగలిగినా వెళ్ళలేకపోయినా కొన్ని తెలుసుకోవడం బట్టి ఏంటంటే కొంత మనసు ఆహ్లాదకరంగా ఉండడానికి అనుకూలంగా ఉంటుంది కనుక ఇవాళ మనం చెప్పుకుందాం అనుకుంటున్న ప్రదేశం ఏంటంటే, ముఖ్యంగా ఇక్కడ తమిళనాడు, కర్ణాటక ఆ ప్రదేశాలకు వెళ్ళే తమిళనాడుకి సంబంధించి మరి ఒకనొక హిల్ స్టేషన్. అంటే ఇది సెకండ్ బిగ్ హిల్ స్టేషన్ తమిళనాడులో చెప్తారనమాట. దీన్ని ఏమంటారంటే కూనూరు అంటారు. కూనూరు అంటే ఇది దరిదాపులో మనకి చాలా దగ్గరగా, ఊటీకి దగ్గరగానే ఉంటుంది. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఊటీకి వెళ్ళడం ఎక్కువ బాగుంటుందా, కూనూరు వెళ్ళడం బాగుంటుందా అంటే దేని దారి దాంది. అంటే ఊటీలో కొంత ఎక్కువ జనసందోహం లాంటిది అధికంగా ఉంటే కూనూరు అనేది ఎలా ఉంటుందంటే మనం పీస్ఫుల్గా ఉండడం, ఒక చల్లని ప్రదేశంలో ఉండడం మాత్రమే కాకుండా ఆ వాతావరణం అంతా కూడా ఒక టైప్ ఆఫ్ అంటే స్పిరిచువాలిటీ అని కాకపోయినా మానసిక ప్రశాంతత, కొంత స్థిమితంగా ఉండడానికి ఎక్కువ రద్దీ లేకుండా ఉండే ప్రదేశంగా ఉంటూ అది ఒక హిల్ స్టేషన్గా కూడా చెప్తారు. ఈ కూర అనేది సెకండ్ దీన్నే గ్రీన్ వ్యాలీ అని కూడా అంటారు. ఎందుకంటే ఎక్కడ చూసినా మనకి పూర్తిగా దట్టంగా చక్కటి గ్రీనరీ, అది ఎత్తైన వృక్షాలు ఉండడం ఏంటి, అన్నీ కూడా సంవత్సరం అంతా కూడా అది ఎలా ఉంటుందంటే చాలా చక్కగా ఆ ప్రదేశంలో మనకి చాలా పీస్ ఆఫ్ మైండ్ ఏర్పడుతుంది. అంటే ఎక్కువ ప్రెషరు అంతా నిత్య జీవితంలో ఎక్కువ ఇబ్బంది పడుతూ వృత్తిపరంగా కానీ ప్రవృత్తిపరంగా కానీ ఆ చికాకులు ఇలాంటివన్నీ ఉండి జన సమర్థత అధికంగా ఉండే ప్రదేశాల్లో ఉండేవాళ్ళు ఈ కూనూరుని ఆప్ట్ చేసి, అంటే కూనూరుని సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్ళడం బట్టి అది ఆ ప్రదేశంలో ఎలా ఉంటుందంటే చాలా కూల్గా ఉండడం మాత్రమే కాదు. హిల్ స్టేషన్స్ అంటే ఉండే హిల్ స్టేషన్స్లో ఇది కూడా వన్ ఆఫ్ ది హిల్ స్టేషన్. అయితే ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందంటే చల్లదనంతో పాటు ప్రశాంతత, చక్కటి గ్రీనరీ, పెద్ద పెద్ద దట్టమైన వృక్షాలు, అనేక రకాల నీలగిరి ప్రదేశంగా దీన్ని చెప్తారు. అంటే నీలగిరి అనే ప్రదేశంలోకి దీన్ని తీసుకుంటాం కాబట్టి అది ఊటీ అయినా ఏదైనా ఇక్కడ ఎక్కువ పొడవైన చెట్లు, అలాగే యూకలిప్టస్ చెట్లు కానీ, అలాగే దీంతోపాటు ఎక్కువ ప్రధానంగా ఈ ప్రదేశాన్ని దేనికి ఇంపార్టెంట్ అని చెప్తారంటే ఎక్కువ టీ తోటలు. ఇక్కడ టీ తోటలకి అత్యధికంగా ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా ఈ ప్రదేశాన్ని చెప్తారు. దీన్ని ఈ కూనూరుని. ఈ కూనూరు అంతా కూడా చల్లటి ప్రదేశం. దీనికి వెళ్ళే విధానం కూడా ఏంటంటే మనం వెళ్ళేవాళ్ళం చాలామంది తమిళనాడు దగ్గరికి వెళ్ళిపోయి కోయంబత్తూరు దగ్గరికి వెళ్ళిపోయి కోయంబత్తూరు నుంచి కొందరు ఏంటంటే మెట్టుపాళయం దగ్గర నుంచి ఈ ఊటీ మధ్యలో కూడా ఇక్కడ ఏంటంటే ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. అదొక స్పెషాలిటీ ఇక్కడ కనుక మనం చూసినట్లయితే. ఈ టాయ్ ట్రైన్లో ఆ ప్రదేశాన్ని చూసుకుంటూ వెళ్ళడం అనేది ఈ యొక్క కూనూరులో చూసేది. రెండోది ఏంటంటే ఈ యొక్క ప్రదేశంలో చాలా చక్కగా మనకి ఆహారానికి సంబంధించి కానీ అలాగే టీకి సంబంధించి కానీ ఎక్కువ ఫోకస్ కనుక చేసినట్లయితే అవన్నీ పచ్చిగా పరిచినట్టుగా ఒక తివాచీలాగా ఆ కొండ ప్రాంతంలో ఇలా పైదాకా మనకి వెడుతున్నట్టుగా ఉండే టీవీ, దాన్ని అంతా కూడా బ్యాగులు వెనకాల వేసుకుని ఆ టీవీకి సంబంధించిన వాళ్ళు కోస్తూ ముందుకు వెళ్ళడం, ఎటు చూసినా కొండే ఆకారంలో ఉందా లేకపోతే ఆ ఆకారంలో పెంచారా అన్నట్టుగా అది చూసే కొద్దీ చూడాలనిపించేంత చక్కటి వాతావరణం. అంటే అది అక్కడ తయారవుతుంది కాబట్టి టీ తోటలకి ప్రసిద్ధిగాంచిన ప్రదేశంగా చెప్తారు కాబట్టి ఆ కూనూరులో ఆ ప్రదేశాన్ని ఒకటి ప్రత్యేకంగా చెప్తారు. అలాగే ఇక్కడ ఎక్కువ ఈ ప్రదేశం నుంచి ఈ రకరకాల పక్షుల్ని వాచ్ చేయడానికి చాలా అనుకూలమైన ప్రదేశం. సాధారణంగా ఇక్కడ మంచి మంచి ఏరియాల నుంచి మనకి సాధారణంగా కనబడిన పక్షులు అనేవి ఇక్కడ ఎక్కువ కనబడుతూ ఉంటాయి కనుక వాటిని వాచ్ చేయడానికి కూడా ఒక ప్రధాన ప్రదేశంగా కూడా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో కూర్చొని చల్లగా అక్కడ మనం చూస్తే బాగుంటుంది అన్నట్టుగా ఈ ప్రదేశంలో ఒకటి చెప్తారు. అలాగే దీంట్లో ఏంటంటే ఈ సెకండ్ బిగ్ హిల్ స్టేషన్ అని చెప్పాం కదా, కాబట్టి ఇక్కడి నుంచి వాణిజ్య పరంగా అన్నీ వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. అలాగే చల్లటి ప్రదేశంతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఏర్పడే ప్రదేశం కూడా. రెండోది ఏంటంటే తేయాకు అంటే టీకి సంబంధించిన ప్రదేశంగా ఎక్కువ ఇక్కడ ఏంటంటే ఎక్కువ వాటికి సంబంధించి ఒక ప్రోగ్రామ్ లాగా ఇయర్లీ జరుగుతూ ఉంటుంది. ఎలాగా ఎగ్జిబిషన్ టైప్లో అక్కడ రకరకాలవన్నీ కూడా అక్కడ ఉత్పత్తులన్నీ చూపించడం, అక్కడ ఒరిజినల్వన్నీ కూడా దొరుకుతాయి. అంటే అది అక్కడ ఆహార పదార్థాలు కూడా అక్కడ జామ్ అనేది చాలా ఫేమస్. అక్కడ దొరికే జాము అది అలా ఇక్కడ దొరికే తేనె, అందులో ఎలాంటి కల్తీలు లేకుండా ఒరిజినల్స్ దొరుకుతాయి కనుక ఆ ప్రదేశంలో దొరికే ఈ యొక్క స్పైసెస్ కానీ లేకపోతే ఈ యొక్క నీలగిరి ఉత్పత్తులు, తర్వాత ఈ ఆహార పదార్థాలు అంటే ఈ తేనె, జాములు ఇవన్నీ తర్వాత అక్కడ ఎక్కువ ఫేమస్గా మనకు దొరికితే రాజ్మాకి సంబంధించిన ఫుడ్ అనేది ఎక్కువ పెడతారు. ఇవన్నీ కూడా చాలా విశేషంగా ఉండే ప్రదేశం, చల్లని వాతావరణం. కూనూరు అనేది
ద బెస్ట్ ఆప్షన్. అంటే చూడాలి అనుకున్న వాళ్ళకి అవకాశం ఉంటే తప్పకుండా ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసినప్పుడు ఇది చేసే ప్రదేశం. నమస్కారం. వీక్షించారు కదండి, ఇదే ఈనాటి శుభదినం కార్యక్రమం. తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.